డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, బీజేపీ టీడీపీల పొత్తు ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయింది. మరిక జగన్మోహన్ రెడ్డి కొత్త వ్యూహం ఏమిటి? దీంతో పాటుగా టీడీపీ జనసేన కానీ బీజేపీతో కలిసి రావడాన్ని ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ద్రోహి ఎవరైతే ఉన్నారో అది బీజేపీయే అని ప్రజల్లో ఉన్న భావనని ఈ టీడీపీ జనసేన కూటమి ఎలా సబ్సైడ్ చేయబోతోంది, అంటే దాన్ని ఎలా పరిష్కరించబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందుగా కుండబద్దల ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్తే, బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి రాబోతున్నాయి అనేది ఈ రోజుకి ఫైనల్ అయిపోయింది. నిన్న మొన్నటి వరకు అంటే చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ ఢిల్లీ వెళ్ళి అమిత్ షాతో మాట్లాడటం కంటే ముందు వరకు బీజేపీ టీడీపీ జనసేనల కూటమి యొక్క పొత్తు కుదురుతుందా కుదరదా అనే దగ్గరే మొత్తం విషయం అంతా ఆగిపోయి ఉంది. కానీ ఇప్పుడు మొత్తానికి వాళ్ళ పొత్తు ఫిక్స్ అయిపోయినట్టుగానే కనిపిస్తూనే ఉంది. పొత్తు ఫిక్సింగ్లో ఈ సీట్లు కానీ, అంటే అసెంబ్లీ సీట్లు ఎన్ని ఇస్తారు, పార్లమెంటు సీట్లు ఎన్ని ఇస్తారు, అసలు సీట్లు ఎన్ని కోరుకుంటుంది బీజేపీ అనే దాని మీద ఎక్కువ చర్చ నడిచినప్పటికీ కూడా చర్చలో, అంటే ఈ పొత్తు యొక్క చర్చలో సీట్లు అసలు ప్రధానాంశమే కాదు అనేది మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇక్కడ చంద్రబాబు పెట్టిన డిమాండ్లు కానీ, లేదా బీజేపీ అవలంబించబోతున్న వైఖరి కానీ, అంటే జగన్మోహన్ రెడ్డితో తెగతెంపులు చేసుకొని ఇప్పుడు ఈ కూటమితో చేరుతోందా, లేదు జగన్తో అలాగనే ప్రేమాయణం నడుపుతూ మరొక పక్క యువతల ఈ టీడీపీ జనసేన కూటమితో కలవబోతోందా? దానికి కూడా ఆస్కారం ఉంది, లేదని చెప్పటానికి ఏమీ లేదు. బీజేపీ ఎలాంటి పనైనా చేయగలదు అనేది మనందరికీ బాగా తెలిసిందే. ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటూ కూడా ఇప్పుడు అవసరాల దృష్ట్యా ఈ టీడీపీ జనసేన కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క బీజేపీ నేత, అంటే సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డో ఇలాంటి వాళ్ళని తీసేస్తే జీవీఎల్ కూడా ఈ మధ్య మారిపోయినట్టుగానే ఉన్నాడు. ఏదో ఆయన కూడా ఒక పార్లమెంటు సీటు కోరుకుంటున్నట్టుగాను, కూటమితో వెళితే తాను కూడా గెలిచి మళ్ళీ ఎంపీగా, ఇంతకుముందంటే రాజ్యసభలో ఉన్నాడు, ఇప్పుడు లోక్సభకే వెళ్ళే అవకాశం ఉంది అనేది కూడా జీవీఎల్ ఆశిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూనే ఉంది. మరి జీవీఎల్కి ఎంపీ సీట్ ఇస్తారో ఎవరో తర్వాత సంగతి అయితే, జీవీఎల్ మాత్రం సబ్సైడ్ అయిపోయాడు. ఆ విషయంలో, పొత్తు విషయంలో ఆయన ఏమీ మాట్లాడటం లేదు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి అందులో కలగజేసుకొని మాట్లాడబోయి 4 మొట్టికాయలు తిన్నట్టుగా కూడా మనకి మీడియా ద్వారా తెలియవచ్చింది. ఇక బీజేపీ ఏం వైఖరి అవలంబించబోతోంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో యథావిధిగా ఈ పాత ప్రేమాయణం ఏదైతే ఉందో, చాటుమాటు వ్యవహారాలు, గడ్డివాం చాటును ఇద్దరు ప్రేమికులు కలుసుకున్నట్టుగా వాళ్ళు పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. బయటకు మాత్రం మేము అది ఒక మతతత్వ పార్టీ అనే విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మీద వీలు దొరికినప్పుడల్లా, అంటే పురంధరేశ్వరి లాంటి వాళ్ళు ఆయన మీద లిక్కర్ కుంభకోణం ఆరోపించి పైనున్న అమిత్ షాకి సిబిఐ ఎంక్వైరీ చేయాలని నోటు ఇచ్చినప్పటికీ దాని మీద ఏం చర్యలు తీసుకోకపోవటం వెనక కానీ లేదు. అమిత్ షానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజిట్కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి యొక్క ఈ ఇప్పుడు నడుపుతున్న విధానాల మీద కానీ, లేదా కుంభకోణాల మీద కానీ ఆరోపణలు చేసి మెదలకుండా వెళ్ళిపోయి మళ్ళీ ఢిల్లీలో ఆయన పనులు చూసుకుంటున్నట్టుగా, ఇదే చాటుమాటు ప్రేమాయణం అని చెప్పకొచ్చేది. దీన్ని ఇలా చేస్తున్నారు అని అంటే దాన్ని చాటు ప్రేమాయణం అనే అనాలి. జార్ఖండ్లో అయితే సీఎం ఏదో 8 ఎకరాల ల్యాండ్ దగ్గర ఆయన సీఎం పదవిని కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఆయనే రాజీనామా చేసి మరొకరిని పెట్టి కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. నితీష్ కుమార్ లాంటి వాడిని అయితే మహాగఠబంధన్ నుంచి బయటికి ఏడ్చుకొచ్చి ఆయన చేత రాజీనామా చేపించి మళ్ళీ వీళ్ళు మద్దతు ఇచ్చి మళ్ళీ ఎక్కించటం లాంటివన్నీ జరిగిపోయాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం పొత్తు పెద్ద జేళ్ల పాకంలాగా సాగి 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 నిన్నటికి ఫైనల్ అయినట్టుగా కనిపిస్తూనే ఉంది. ఈ రోజు కూడా ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. సీట్లు ఎన్ని ఇస్తారనే విషయంలో కానీ, పొత్తు కుదిరిందనే విషయంలో కూడా అధికారిక ప్రకటన రాలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఎలా ఉండబోతోంది అని అంటే, ఆయన ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు, బీజేపీని వీలైనంత వరకు బాగా ప్రేమిస్తూనే వాళ్ళని ఏ మాట అనకుండానే
ఏం చేస్తాం, వాళ్ళకే ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు ప్రత్యేక హోదాని ఎగ్గొట్టినా మనం ఏం చేయలేమని చెప్పినా పోయి మోడీనో అమిత్ షానో కలిసి ఎఫ్ఆర్బిఎం పరిధి పెంచుకొని బాగా బడముబ్బడిగా అప్పులు తెచ్చుకొని ఏం చేశాడో తెలియకపోయినా వాళ్ళు ఏమి అనరు. లిక్కర్ కుంభకోణం లాంటివి ఆరోపించిన, ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం ఆరోపించి ఆల్మోస్ట్ వాళ్ళ కవితకి ఈడీ నోటీసులు ఇవ్వటం కానీ, లేకపోతే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని అరెస్టు చేయటం కానీ, లేకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రికి ఈడీ విచారణకు హాజరు కమ్మని నోటీసులు ఇవ్వటం కానీ ఇలాంటివి జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరగవు. ఎన్జిటి లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇసుక తవ్వకాల్లో అనేకమైన కుంభకోణం జరుగుతుంది, చాలా అవకతవకలు ఉన్నాయి అని చెప్పినప్పటికి కూడా దాని మీద ఏం చర్యలు తీసుకోరు. మరి ఈ పొత్తులో భాగంగా ఈ చర్యలన్నీ జరుగుతాయా? అసలు టీడీపీ జనసేన కూటమి బీజేపీతో పొత్తుకు వెళ్ళటం వెనుకున్న కారణం కనుక ఒకసారి మనం ఆలోచించుకున్నట్టయితే ఏదో ఎలక్షనీరింగ్ సజావుగా సాగుతుంది, పైనున్న వాళ్ళు అంటే సిబిఐ, ఐటీ, ఈడీ లాంటి వాటిని వాళ్ళ మీద వాడకుండా జగన్మోహన్ రెడ్డి మీద వాడే అవకాశాల కోసం కానీ, లేకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా స్వయం ప్రతిపత్తి వాళ్ళు కరెక్ట్గానే వాళ్ళ అండర్లోకి తీసుకున్న తర్వాత ఉంటారు అని చెప్పుకుంటున్నప్పటికీ తిరుపతి బై ఎలక్షన్లో ఏం జరిగిందో చూసాం. ఏదో తూతూ మంత్రంగా కలెక్టర్ గిరీష్ని ఒకరిని సస్పెండ్ చేశారు తప్ప మిగతా చర్యలు ఏం తీసుకున్నట్టుగా కనిపించటం లేదు. దొంగ ఓట్లని చేర్పించటంలోనూ లేదు, టీడీపీ జనసేనల యొక్క ఓట్లు తీసేయటంలోనూ వాళ్ళ ఎంత ప్రభావం చూపించినా కూడా దాని మీద మారు మాట్లాడరు. ఏదో తూతూ మంత్రంగా ఒక 2-3 బిఎల్ఓలను మాత్రం సస్పెండ్ చేస్తారు. అయినప్పటికీ కూడా మరి ఇలాంటి హెల్ప్లన్నీ జగన్మోహన్ రెడ్డి కట్ అయిపోతే, ఎలక్షన్ సజావుగా సాగితే గనక మనం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందనే కదా ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి వాళ్ళతోటి పొత్తుకు వెళ్ళింది. మరి బీజేపీ ఏం చెప్పుకోబోతోంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు కూడా కొన్ని సీట్లు తీసుకొని పోటీ చేయటం వెనక కారణాలు ఏమైనా ఉన్నప్పటికీ ఏదో 350 పైచులకు బీజేపీకి సొంతగా ఓట్లు వచ్చాయి, సీట్లు వచ్చాయి అని చెప్పుకోవడానికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతోనే కాకుండా తెలంగాణలో కూడా మరికొన్ని ఎక్కువ సీట్లు టీడీపీ సహాయంతో సాధించడానికి ఉన్న అవకాశాలను వెతుక్కొని పొత్తు పెట్టుకున్నారు. మరి ఆ 350 ఉంటాయా, లేకపోతే అసలు అటు ఇటుగా సీట్లు ఏమైనా వస్తే వీళ్ళు మనతో కలిసి ఉండటం మూలాన సీట్లు పెరిగే అవకాశం ఉంది, మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తూ ఉన్నారా? లేదు, జగన్మోహన్ రెడ్డిని చాటుగా వీళ్ళు ఇప్పుడు ఏ విధమైన సహాయ సహకారాలు అందిస్తున్నారో ఆ విధంగానే అందిస్తూ రేపు టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాకుండా ఉండటం కోసం ప్రయత్నాలు చేస్తారా? వీటన్నిటిని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క పొత్తు వెనక ఇన్ని రకాల సమస్యలు ఉంటే అసలు ఆ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు అనే దగ్గరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ పెద్ద సందిగ్ధం ఉంది. టీడీపీ జనసేనే సొంతగా గెలవగలిగినా కూడా బీజేపీతో పొత్తు అవసరం ఏమిటి అనేది టీడీపీ వివరించాల్సిన అవసరం ఉంది. లేదు, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రానున్న అధికారంలోకి టీడీపీ జనసేన కూటమి వస్తే వాళ్ళు ఏమి సహాయ సహకారాలు అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎంత పాటుపడతారు అనేది వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంది. ఇవేవి క్లియర్ చేయకుండా పొత్తు కుదిరింది మేము వచ్చేస్తున్నాం అని అంటే అది కొంచెం హాస్యాస్పదంగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఏదో విధంగా బీజేపీ హెల్ప్ చేయటానికే ఇలాంటి పొత్తు పెట్టుకున్నది అనేది వాదనకు కూడా బలం చేకూరుతుంది. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం చెప్పిందే జరుగుతుంది. వాళ్ళందరూ కలిసి వస్తున్నారు, నేను ఒంటరిగా వస్తున్నాను, ఒంటరి సింహాన్ని అన్నట్టు ఆయన ఒంటరిగానే రాబోతూ ఉన్నాడు. కాకపోతే వెనకున్న బీజేపీ ఏ విధమైన సహాయం అందిస్తుందని ఆయనకి ఏదైనా ఇంటర్నల్గా మ్యాటర్స్ ఏమన్నా అందాయో కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికిన తర్వాత ఈ పొత్తుని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనేది నా ఉద్దేశం. ఇదే ఈరోజు కుండబద్దలు.